ట్రూ కాలర్లో మనకు ఏదైనా కాల్స్ వచ్చినాయి అనుకోండి, పేర్లు పడతాయి, స్పామ్ కాల్ అయితే స్పామ్ కాల్ అని వస్తుంది, అలాగే స్పామ్ కాల్స్ బ్లాక్ కూడా చేస్తాయి. కాకపోతే ఇవన్నీ మనకి ఆండ్రాయిడ్ మొబైల్ అనమాట. ఐఓఎస్లో ట్రూ కాలర్ ఉన్నప్పటికీ ఎవరైనా కాల్ చేస్తే పేరు పడదు. సో మళ్ళీ మనం ట్రూ కాలర్లోకి వెళ్ళైతే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రూ కాలర్ కొత్తగా అయితే అనౌన్స్ చేసిందనమాట. సో ఇకపై నుంచి మనకి ఏదైనా కాల్స్ వస్తే పేరు పడే విధంగా ఆండ్రాయిడ్లో ఏ ఫీచర్ అయితే ఉందో ఇన్నాళ్ళకి మనకి ఐఓఎస్కి అయితే ఈ ఫీచర్ని ట్రూ కాలర్ అయితే తీసుకొచ్చింది. కాకపోతే సంబరపడడానికి అయితే లేదు, ఇది ఓన్లీ ప్రీమియం మెంబర్స్కే. మంత్లీ వచ్చేసరికి 99 ఉంటుంది వీళ్ళ ప్లాను, ఇయర్లీ చూసుకుంటే 899 ఉంటుంది వీళ్ళ ప్లాను. ఎవరైతే ఆ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది కూడా iOS 18 ఉండాలి మినిమం వచ్చేసరికి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రీమియం ప్లాన్ వాడుతుంటే మీరు ట్రూ కాలర్ని అప్డేట్ చేసుకోవాలి వర్షన్ 14కి. సో ఏదో ఒకటి మొత్తానికి ఎన్నాళ్ళకైతే ఈ ఫీచర్ని తీసుకొచ్చారు. నేనైతే ప్రీమియం ప్లాన్ వాడేది, ఇప్పుడే అప్డేట్ చేశాను. చూడాలి మనకి కాల్స్ వస్తే ఏమైనా పేర్లు పడతాయా, అలాగే స్పామ్ కాల్స్ వెంటనే బ్లాక్లోకి వెళ్తాయా లేదనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్లో త్వరలో ఒక కొత్త ఫీచర్ని అయితే తీసుకురాబోతుంది. సో వాట్సాప్ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ని మనం ఇన్స్టాగ్రామ్కి అలాగే ఫేస్బుక్కి లింక్ చేయొచ్చు అనమాట. అంటే వాట్సాప్లో మనం స్టేటస్ పెట్టంగానే అదే స్టేటస్ మనం ఇన్స్టాగ్రామ్ అంటే ఫేస్బుక్ కూడా షేర్ చేసేస్తుంది. సో ఈ ఫీచర్ని అయితే అకౌంట్ సెంటర్ సపోర్టింగ్తో అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మన వాట్సాప్తోనే మన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ని లింక్ చేయాలి. ఆల్రెడీ ఈ ఫీచర్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో మనం ఏదైనా పోస్ట్ చేస్తే స్టేటస్ పెట్టినా మనం దాన్ని ఫేస్బుక్కి షేర్ అయ్యేలాగా చేయొచ్చు. దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా మనకి వాట్సాప్లోకి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే నాయిస్ కలర్ ఫిట్ Pro 6 అలాగే Pro 6 Max అని చెప్పి 2 స్మార్ట్ వాచెస్ని అయితే లాంచ్ చేసింది. ఈ 2 స్మార్ట్ వాచెస్ ఏఐ ఫీచర్స్తో వస్తాయి అంటున్నారు. AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. అలాగే 5 ATMతో మనకి మ్యాక్స్ వస్తే IP68 రేటింగ్తో ప్రో మోడల్ అయితే వస్తుంది. సో వీటి ప్రైస్ చూస్తే 5,999 రూపాయలతో స్టార్ట్ అయ్యి 7,499 రూపాయల వరకు ప్రైస్ అయితే ఉంది. సో ఏ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఇంత ప్రైస్ అంటున్నారు. యాక్చువల్గా ఏ ఫీచర్స్ కంటేనే మనకి ఆల్మోస్ట్ ఇంటర్నెట్ అయితే అవసరం. సో అలాంటప్పుడు వీటిని ఏ ఫీచర్స్ని మనం ఎలా యాక్సెస్ చేయగలం, ఎటువంటి ఏఐని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు చూస్తే మొబైల్ ఫోన్స్లో ఏఐ ఫీచర్స్ అని చెప్పి ఇంక్లూడ్ చేసిన వాటిల్లో చాలా వరకు ఇంతకుముందు మనకి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం యాక్సెస్ చేసేవి అవన్నీ. సో వాటిని ఇప్పుడు ఏఐ ఫీచర్స్ అని చెప్పి ఇంక్లూడ్ చేసేస్తున్నారు. అన్ని ఏఐ ఫీచర్స్ అయితే కాలేవు, ఏదో ఇంకా మార్కెటింగ్ చేసుకోవాలని చెప్పి చేసేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీకి సంబంధించిన ఒక మిస్టీరియస్ మొబైల్ ఫోన్ ఇప్పుడు 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ 2 మోడల్స్ అయితే కనబడుతున్నాయి. యాక్చువల్గా రియల్మీ నుంచి నెక్స్ట్ రాబోయే మొబైల్ ఫోన్స్ కనుక చూస్తే రియల్మీ నియో 7 SE ఒకటి ఉంది, ఇంకో రియల్మీ P3 సిరీస్ అయితే ఉన్నాయి. ఈ 2 మోడల్స్లో ఏదో ఒక మోడల్ అయితే కావచ్చు. P3లో చూస్తే P3 Pro, P3 అల్ట్రా అని చెప్పి ఇంకో మోడల్ కూడా తీసుకురావచ్చు అని చెప్పేసి ఆల్రెడీ మనకి న్యూస్ అయితే ఉంది. ఇందులో మనకి 3C సర్టిఫికేషన్లో 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే స్పాట్ అయిందనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో Find N5 ఈ మొబైల్ మనకి నెక్స్ట్ మంత్ అనుకుంటా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇదే మొబైల్ని గ్లోబల్గా చూసుకుంటే OnePlus Open 2 పేరు మీద అయితే తీసుకొస్తారు ఈ ఫోల్డింగ్ మొబైల్ని. అయితే ఇప్పుడు ఈ మొబైల్ మనకి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇక్కడ 2 మోడల్స్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే ఇందులో 2 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నారు. స్టాండర్డ్ వేరియంట్ మామూలుగా ఫోల్డింగ్ మొబైల్ మామూలుగానే తీసుకొస్తారు. మరోటి శాటిలైట్ వేరియంట్ అని చెప్పి అయితే తెలుస్తుంది. శాటిలైట్ ఎడిషన్ అని చెప్పి సపరేట్గా తీసుకురాబోతున్నారు. సో శాటిలైట్ ఎడిషన్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ మనకి ఐఫోన్ తీసుకొచ్చింది, అలాగే హువావే కూడా తీసుకొచ్చింది, ఇంకొన్ని బ్రాండ్లు తీసుకొచ్చినట్టున్నాయి. కాకపోతే మన ఇండియాకి అయితే ఇప్పటి వరకు మనకి శాటిలైట్ ఎడిషన్ అంటే శాటిలైట్ ఫీచర్ అయితే లేదు. సో దాని ప్రకారం చూస్తే ఇవి కొన్ని సెలెక్టెడ్ కంట్రీస్లోనే ఈ మోడల్ని అయితే తీసుకొస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక తర్వాత నుంచి చూస్తే మనకి నథింగ్ సంబంధించిన కొత్త మొబైల్ని ఇప్పుడు నథింగ్ అయితే టీస్ చేస్తుంది. ఇది ఏ మోడల్ అని తెలియదు. ఆల్రెడీ మనకి 2 మోడల్స్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయినాయి. సో దీని ప్రకారం నథింగ్ కూడా కన్ఫర్మ్ చేసింది. సో త్వరలో ఒక మొబైల్ తీసుకురాబోతున్నాం అని చెప్పేసి మార్చి లోపు ఈ మొబైల్స్ని అయితే తీసుకురావచ్చు. ఎప్పుడు నథింగ్ టీస్ చేసేది కొత్తగానే ఉంటుంది కదా. పోకేమాన్కి సంబంధించిన ఒక క్యారెక్టర్తో దీన్ని అయితే టీస్ చేస్తున్నారు. ఇది ఫాక్సేనా? సో ఏమో మరి ఈ క్యారెక్టర్ పేరేంటో మీరు పోకేమాన్ ఎక్కువగా ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంది, చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. మనకున్న న్యూస్ ప్రకారం చూస్తే నథింగ్ ఫోన్ 3A కానీ 3A+ కానీ కావచ్చు అంటున్నారు. సో మరి ఏ మోడల్ తీసుకొస్తారో ఫస్ట్ చూడాలి. నథింగ్ ఫోన్ 3ని మాత్రం సెకండ్ హాఫ్లో తీసుకొస్తారో మరి ఫస్ట్ హాఫ్లోనే తీసుకొస్తారో కూడా చూడాల్సి ఉంటుందన్నమాట. ఇయర్ అయితే మాత్రం నథింగ్ మొత్తం 4 మోడల్స్ని అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ గతంలో ఉన్న లీక్స్ ప్రకారం ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నాడు. సేమ్ ప్రాసెసర్ మనకి రెడ్మీ నోట్ 14 Pro Plusలో వాడారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ One UI 7 రోల్ అవుట్ అయితే ఇప్పుడు కన్ఫర్మ్ చేసిందనమాట. S సిరీస్ మొబైల్స్ అన్నిటికీ మనకి ఇయర్ Q1లో రోల్ అవుట్ అయితే చేస్తారంట. అంటే మార్చి లోపే అన్ని మోడల్స్కి రోల్ అవుట్ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక S25 సిరీస్ మొబైల్స్ని అయితే ఈరోజు లాంచ్ చేయబోతుంది అనమాట. మన ఇండియన్ టైం ప్రకారం చూస్తే నైట్ 11:30కి ఈ మోడల్స్ని అయితే లాంచ్ చేస్తారు. అంటే ఈ వీటికి సంబంధించిన న్యూస్ మనం రేపు కవర్ చేయాలి. కుదిరితే వీటి ప్రైజెస్ ఆల్రెడీ మనకు కొన్ని లీక్స్ అయితే వచ్చినాయి. ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రైస్ లిస్టు దీని ప్రకారం చూస్తే చాలా ఓవర్ అయిపోయినాయి అనమాట ప్రైజెస్. చూద్దాం, ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో పోస్ట్ చేయడానికి టైం బట్టి ఎలా ఉంది, ఇంటర్నెట్ అయితే లేదు. సో మేబీ ఎప్పుడు పోస్ట్ అవుతుందో కూడా
చూడాల్సి ఉంటుంది. ఈ మొబైల్ అయితే మనకి వాళ్ళు పంపించలేదు. యాక్చువల్‌గా లాస్ట్ ఇయర్ నుంచి నాకు మొబైల్స్ పంపించడం మానేశారు. ఎలా పంపిస్తారు చెప్పండి? మొబైల్ అన్బాక్స్ చేసి అందులో మనం వీళ్ళ తాట వీళ్ళే తీసేస్తున్నాము. అలాగే వాటికి సంబంధించి టెక్ న్యూస్‌లో గాని ఎప్పుడు మనం పాజిటివ్‌గా మాట్లాడిందైతే లేదు. సో, దానికి కారణాలు ఏంటనేది ఆల్రెడీ నా టెక్ న్యూస్ ఫాలో అయ్యే వాళ్ళకి, అలాగే ఇంతకుముందు నేను సామ్‌సంగ్ అన్బాక్సింగ్ చేసిన వాళ్ళకి గట్టిగా తెలుస్తాయి.